ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. హుస్నాబాద్, హనుమకొండ, వరంగల్ ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. హనుమకొండ జిల్లాలోని రంగంపేట, సమ్మయ్య నగర్, పోతన నగర్ ప్రాంతాలను స్వయంగా పరిశీలించనున్నారు. ఆ తర్వాత వరదలపై సమీక్ష నిర్వహించనున్నారు. వరంగల్లో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఏ ప్రాంతాలను పరిశీలిస్తున్నారో ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నవీన్, శంకరి, వరద బాధిత వరంగల్ నగరంలో మొంతా తుఫాన్ ప్రభావంతో ఏదైతే వరదలు వచ్చాయో ఆ వరద బాధిత ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలన చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన వరంగల్ నగరానికి చేరుకొని ఏరియల్ సర్వే ద్వారా మొత్తం వరద బాధిత ప్రాంతాలను పరిశీలన చేశారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ మైదానం నుంచి ఇప్పుడు నేరుగా సమ్మయ్యనగర్ వెళ్తూ ఉన్నాము. మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి కాన్వాయ్లోనే మనం ఉన్నాము. ముఖ్యమంత్రి కాన్వాయ్తో పాటు వెళ్తామున్నాము. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇక్కడ నేతలు స్వాగతం పలికిన తర్వాత ఆర్ట్స్ కాలేజీ మైదానం నుంచి నేరుగా వరద బాధిత ప్రాంతమైనటువంటి సమ్మయ్య నగర్కు వెళ్తూ ఉన్నాము. సమ్మయ్య నగర్లో మొత్తం అక్కడ ఉన్నటువంటి సమ్మయ్య నగర్లో ఉన్నటువంటి వరద బాధిత ప్రాంత ప్రజలతో ఆయన మాట్లాడతారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలను, అక్కడ వరదకు కారణమైనటువంటి పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకుంటారు. ఇప్పటికే వరంగల్ నగరంలో మొత్తం కూడా గోపాల్పూర్ చెరువు ఊర చెరువు కట్ట తెగిపోవడంతో మొత్తం వరద ముంచెత్తింది. పైన ఎగువన కురిసినటువంటి, ఎందుకంటే కనివిని ఎరగని రీతిలో హనుమకొండ జిల్లాలో 41.20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి పడింది. అక్కడి నుంచి ధర్మసాగర్ నుంచి ఇక్కడ గోపాల్పూర్ చెరువుకు పోటెత్తడంతో ఆ చెరువు కబ్జాకు గురి కావడంతో కుంచుకుపోయింది అప్పటికే. దీంతో ఆ చెరువులోకి వరద పోటెత్తడంతో మొత్తం కూడా చెరువు కట్ట తెగిపోయి మొత్తం అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వివేక్ నగర్ కాలనీ అయితేనేమి, అమరావతి నగర్ కాలనీ, దాని కింద ఉన్నటువంటి సమ్మయ్య నగర్ కాలనీలు మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే మొత్తం కూడా నిలువ నీడలేనటువంటి కొంతమంది బాధితులు ఇల్లు కోల్పోయారు. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ రావడంతో చాలామంది అక్కడ ఉండలేక పైన డాబాల్లో పై ఫ్లోర్లలో కాలం వెళ్ళదీసినటువంటి పరిస్థితి. కనీసం తాగునీరు కూడా ఇచ్చేటువంటి, అంటే ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అధికార యంత్రాంగం వెళ్ళేందుకు ప్రయత్నం చేసినా కూడా అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. జేసీబీలు కానీ, భారీ ప్రొక్లైనర్లు కానీ, ట్రాక్టర్స్ కూడా ఏవి కూడా అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. దీంతో 24 గంటల పాటు వాళ్ళు నీళ్ళలోనే ఉండక తప్పనటువంటి పరిస్థితి అనివార్యంగా నెలకొంది. అయితే ఆ ప్రాంత ప్రజలను ఇవాళ ఉదయం నుంచి కొంత తేరుకున్నాయి. వరద పోయినా కానీ మొత్తం బురద మిగిలిపోయింది. డ్యామేజ్ గురైనటువంటి పరిస్థితి ఉంది. ఇండ్లలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తడిసిపోవడంతో బాధితులంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను ఆరబెట్టుకునేటువంటి ప్రయత్నం, చాలా ఖరాబ్ అయిపోయింది. బియ్యము, వస్త్రాలు అన్నీ కూడా నానిపోవడంతో బాధితులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఉంది. దీంతో 100 ఫీట్ రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. ఆ ప్రాంతాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలన చేయబోతున్నారు. మనం చూస్తున్నాం హన్మకొండ అంబేద్కర్ చౌరస్తాకు వచ్చాము. అంబేద్కర్ చౌరస్తాకు సీఎం కాన్వాయ్ చేరుకుంది. అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇటు నైమ్నగర్ రూట్లో సీఎం కాన్వాయ్ వెళ్తోంది. మనం చూస్తూ ఉన్నాం. పోలీసు హెడ్ క్వార్టర్స్కు దగ్గరికి చేరుకుంది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు నుంచి సీఎం కాన్వాయ్ వెళ్తోంది. ఇక్కడ సమ్మయ్య నగర్ బాధిత ప్రాంతాలను చూసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు వరంగల్లో కూడా పర్యటించారు. వరంగల్లో కూడా చాలా విధ్వంసం
2022వ సంవత్సరంలో వచ్చినటువంటి వరదల్లో ఈ పెద్దమూరి మనం చూస్తున్నాం. ఇప్పుడు నయీంనగర్ పెద్దమూరి అంతా కూడా వాటర్లో మునిగిపోయింది. ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నయీంనగర్ను పెద్దమూరిని పునరుద్ధరణ చేయడంతో ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఈజీగా వెళ్ళడానికి అవకాశం దక్కింది. కానీ గతంలో ఇది కూడా మునిగిపోయింది. ఇది కూడా బాధిత ప్రాంతంగానే ఉండిపోయినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు వరంగల్ ఇక్కడ చూసిన తర్వాత వరంగల్ కోటనగర్ కాలనీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చేస్తారు. ఆ ప్రాంతానికి వస్తారు. మనం చూస్తున్నాం ఇప్పుడు నయీంనగర్ పెద్దమూరి ఇందాక మనం ముఖ్యమంత్రి వెహికల్ దాటుకుంటూ వచ్చాము. ముఖ్యమంత్రి వెహికల్ నయీంనగర్ పెద్దమూరి దగ్గర ఆగింది. మనం చూస్తున్నాం నయీంనగర్ పెద్దమూరి గతంలో 2022వ సంవత్సరంలో వచ్చిన వరదల్లో పూర్తి స్థాయిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నయీంనగర్ పెద్దమూరి దగ్గర ఆగారు. ఆ ప్రాంతాన్ని పరిశీలన చేస్తున్నారు. కాన్వాయ్ ఆగింది, కాసేపు అక్కడ ఆగి మళ్ళీ మూవ్ అవుతోంది. ఆ స్థానికంగా ఉన్నటువంటి నేతలు, స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ వీళ్ళంతా వివరిస్తున్నారు ముఖ్యమంత్రికి. ఇక్కడ నయీంనగర్ పెద్దమూరి ప్రాంతాల్లో గతంలో వచ్చినటువంటి వరదలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తా